ముసలాడి భార్య అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం టర్కీ దేశంలో ఒక సంపన్నుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ కుర్రవాడికి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఎన్నో సంబంధాలు చూశారు గాని వాడి తల్లిదండ్రులకు ఒక్కరూ నచ్చలేదు. ఈ సంపన్నుల ఇంటికి కొద్ది దూరంలో ఒక పేదవాడి ఇల్లుండేది. ఈ పేదవాడు రోజు కొండ మీదికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇలాగో సంసారం జరిపేవాడు. ఈ పేదవాడికి ఒక పెళ్ళియుడు కూతురున్నది. ఒకనాడు ఎందుకో సంపన్నుడి భార్య పేదవాడి ఇంటికేసి వచ్చి పేదవాడి కూతురును చూసి ఆ పిల్ల అందచందాలు చూసి ముగ్ధురాలయ్యింది. ఆమె వెంటనే పేదవాడి భార్యతో, మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూశాం, ఒక్కటి నచ్చలేదు. మీ పిల్ల బొమ్మలాగున్నది. మీరు సరేనంటే మా అబ్బాయికి కళ్ళకద్దుకొని చేసుకుంటాం అన్నది. పేదవాడి భార్య తన చెవులను తానే నమ్మలేక అంతా దేవుడి అనుగ్రహం అన్నది. సంపన్నుడి భార్య అప్పటికప్పుడే తన చేతి నుంచి ఉంగరం ఒకటి తీసి పేదవాడి కూతురి వేలికి పెట్టి పెళ్లికి ప్రదానం కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె తన కుమారుడితో, నాయనా, నీకు అద్భుతమైన అందగత్తెను చూసి వచ్చాను. త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేద్దామన్నది. కట్టెలు కొట్టేవాడు సాయంకాలం ఇంటికి వచ్చాడు. తమ కుమార్తెకు సంపన్నులతో పెళ్లి నిశ్చయమైందని, ప్రదానం కూడా అయిపోయిందని భార్య చెప్పింది. పేదవాడు నిర్ఘాంతపోయాడు. అయితే ఈ పెళ్లి జరగలేదు. ఎందుచేతనంటే అమ్మలక్కలందరూ సంపన్నుడి భార్యతో, ఇదేం పెళ్ళి? ఆ కూటికి గతిలేని పిల్ల నీకు కోడలై మీ పరువు దక్కనిస్తుందా? పిల్ల అందంగా ఉంటే సరా, మంచి సంప్రదాయము సంస్కారము చూసుకోవద్దా అని ఊదరగొట్టేశారు. ఈ మాటలతో సంపన్నుడి భార్య మనసు వికలమైపోయింది. తాను పెద్ద పొరపాటే చేశానని ఆమె గ్రహించింది. ఆమె ఎవరితోనూ చెప్పకుండా పేదవాడి ఇంటికి వెళ్ళి వాడి కూతురి చేతిన ఉన్న తన ఉంగరాన్ని లాగేసుకుని నేరుగా ఇంటికి వచ్చేసింది. ప్రదానం కాస్త రద్దయిపోయింది. ఆ సాయంకాలం కట్టెలు కొట్టుకునేవాడు ఇంటికి వచ్చేసరికి అతని భార్య, కుమార్తె పుట్టెడు దుఃఖంలో మునిగి అవమానంతో కుమిలిపోతున్నారు. పేదవాడు తన కూతుర్ని ఓదార్చి, తల్లి, నీవేమీ బెంగపడకు. రేపు ఉదయం నా వెంట మసీదుకురా. మసీదు నుంచి మొట్టమొదటగా ఎవడు బయటికి వస్తే వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు. తెల్లవారుతూనే పేదవాడు తన కుమార్తెను పెళ్లి కూతురులాగా అలంకరించి మేలి ముసుగు వేసి చెయ్యి పట్టుకుని మసీదు వద్దకు తీసుకుపోయాడు. వారిద్దరూ మసీదు వాకిట వేచి ఉన్నారు. కొంతసేపటికి లోపలి నుంచి చింకి పాతలు ధరించిన ముసలాడు ఒకడు బయటికి వచ్చాడు. పేదవాడు ఆ ముసలాడికి అల్లా పేర అభివాదం చేసి తాను చేసిన ప్రమాణం గురించి చెప్పి తన కుమార్తెను తీసుకుపోయి ఏలుకోమని కోరాడు. నాయనా, నాకు ఇల్లు వాకిలి లేదు. గట్టిగా రోజుకు 10 రాగి డబ్బులు సంపాదించలేను. నీ కూతురుని పెళ్ళాడి ఎలా పోషించగలను అన్నాడు ముసలాడు. బాబు, నాకు ప్రతిభంగం చెయ్యకు. మేమైనా ధనికులం కాము. ఒక పూట డొక్కలో కాళ్ళు పెట్టుకొని పడుకోవడం చాతనైన వాళ్ళమే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే, నీ ఇష్టం అంటూ ముసలాడు పేదవాడి కుమార్తెను మసీదు పక్కనే ఉన్న చీకటు కొట్టులాంటి గుడిసెలోకి తీసుకుపోయి ఇద్దరు సాక్షుల ఎదుట ఆమెను పెళ్ళాడాడు. సాక్షులు ఆశీర్వచనాలు చెప్పాక ఆ పిల్లను ఆ గుడిసెలో ఒంటరిగా దిగవిడిచి అందరూ వెళ్ళిపోయారు. అది మొదలు ముసలాడు ప్రతి సాయంకాలము గుడిసెకు వచ్చి తన భార్యకు ఒక కొవ్వొత్తి 5 రాగి డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ డబ్బులతో ఆమె తనకు కావలసిన రొట్టె అది కొనుక్కొని తిని ఒంటరి జీవితం గడపసాగింది. పేదవాడి భార్య మాత్రం రోజు తన కూతురి దుస్థితి తలుచుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉండేది. ఆమెను భర్త ఒకసారి తమ కూతురి వద్దకు తెచ్చాడు. ఆ పిల్ల పోషణ లేక చూడడానికి భయంకరంగా ఉన్నది. వంటి మీద దుస్తులు పేలికలైపోయాయి. తల్లి ఆమెకు జుట్టు దువ్వి కట్టుకోవడానికి వేరే దుస్తులిచ్చింది. ఇలా ఉండగా సంపన్నుల కొడుకు మరొక సంబంధం చూసి ముహూర్తం ఏర్పాటు చేశారు. సంపన్నుడి భార్య పేదవాడి భార్యను పెళ్లినాడు సాయం పిలిచింది.
ఆమె వెళ్ళి తన కూతురికి ఈ సంగతి చెప్పి, నాకు తోడుగా నువ్వు కూడా వస్తావా ఏమిటి అని అడిగింది. మా ఆయనను అడిగి ఆయన ఒప్పుకుంటే అలాగే వస్తాను అన్నది కూతురు. ఆ సాయంకాలం ముసలివాడు వచ్చినప్పుడు ఆమె, మా అమ్మను సంపన్నుల ఇంట పెళ్లికి సాయం పిలిచారట, నేను కూడా తోడు వెళ్ళనా అని అడిగింది. తప్పక వెళ్ళు, అంతేకాదు నిన్ను చూడగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని వదిలేసి నిన్నే చేసుకుంటానంటాడు, అందుకు ఒప్పుకో అన్నాడు ముసలాడు. చీచే, అలా అయితే నేను వెళ్ళను అన్నది ఆ పిల్ల. ఏమిటి నీ అభ్యంతరం? ఇక్కడ నీకేముంది, అక్కడ నీకు అన్ని సుఖాలు అమరుతాయి అన్నాడు ముసలాడు. లేదు, నాకు రాసిపెట్టి ఉన్నది ఈ బ్రతికే. నేనొకవేళ ఆ సంపన్నుని చేసుకున్నా వాళ్ళకున్నదంతా పోయి ఈ దశకే వస్తారు. ఇప్పుడున్నట్టుగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేను వెళ్ళను అన్నది భార్య. వెళ్ళమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, తెలిసిందా అని ముసలాడు మరొక మాట అనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే ఆమె కోసం తల్లి కాస్త మంచి బట్టలు, పొరుగు వాళ్ళ దగ్గర అరువు తెచ్చిన పాదరక్షలు తెచ్చి కూతుర్ని ముస్తాబు చేసింది. కానీ వారు బయలుదేరబోయే సమయంలో ఒక బండి వచ్చి గుడిసె ముందు నిలిచింది. అందులో నుంచి 2 స్త్రీలు దిగి గుడిసెలోకి వచ్చారు. వారు ఆ పిల్ల ధరించిన దుస్తులన్నీ ఊడదీసేసి అద్భుతమైన దుస్తులు తొడిగారు. ఆమె శరీరం నిండా కళ్ళు చెదిరే రత్నాలు గల ఆభరణాలు తగిలించారు. ఆమె చేతివేలికి పెద్ద వజ్రం గల ఉంగరం పెట్టారు. ఆమె ఇప్పుడు చూడడానికి స్వర్గలోకపు అప్సరసలాగున్నది. తరువాత వాళ్ళు ఆమెను, ఆమె తల్లిని బండిలో ఎక్కించుకుని పెళ్లి ఇంటికి వెళ్ళారు. పెళ్లి కూతురికి అందరూ కానుకలు చదివిస్తున్నారు. ముసలాడి భార్య తన చేతికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి పెళ్లి కూతురుకి ఇచ్చింది. అక్కడ చేరిన అమ్మలక్కలందరూ ఆ పిల్లను చూసి ఎవరి మహారాణి అని గుసగుసలాడారు. అంతలో పెళ్లి కూతుర్ని తీసుకుపోవడానికి పెళ్లి కొడుకు వచ్చాడు. కట్టెలు కొట్టేవాడి కూతుర్ను చూసి అలాగే ఒక క్షణం పాటు స్తంభించిపోయాడు. వాడి వాలకం చూసి పెళ్లి కూతురికి ఒళ్ళు మండిపోయింది. ఆమె తన బంధువులందరినీ పోగు చేసుకుని అప్పటికప్పుడే వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టేవాడి కూతురును ఆమె వెంట వచ్చిన స్త్రీలు బండిలో ఎక్కించి గుడిసె వద్దకు తీసుకుపోయి ఆమె ఒంటిపైన ఉన్న దుస్తులు, నగలు తీసుకుని ఎప్పటి బట్టలు తొడిగి బండి ఎక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల పెళ్లి కొడుకు తన మనుషులను బండి వెనుకనే పంపి తాను ప్రేమించిన పిల్ల ఒకప్పుడు తనకు ప్రధానమైన పిల్లేనని తెలుసుకొని, నేను ఆమెను తప్ప మరెవరిని చేసుకోను అని శపథం చేశాడు. తనను పెళ్లాడవలసిందని కోరుతూ అతను పేదవాడి కుమార్తెకు రాయబారం పంపాడు. నేను ముసలాడి భార్యను, ఈ జన్మకు నా అదృష్టం ఇంతే, ఇంతకంటే ఎక్కువ అదృష్టాన్ని నేను కోరను అని ఆమె జవాబు చెప్పింది. ఈ సమాధానం విని సంపన్నుల కొడుకు మండిపడ్డాడు. నేను పెళ్లాడతానంటే నిరాకరిస్తుందా? నా తాహతేమిటి, దాని తాహతేమిటి అంటూ వాడు సుల్తాన్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. నీ ఫిర్యాదు రేపు వింటాం అని సుల్తాను తెలియజేశాడు. మర్నాడు దర్బార్కు హాజరు కమ్మని కట్టెలు కొట్టేవాడి కుమార్తెకు పిలుపు వచ్చింది. కారణం తెలియక ఆమె కంగారు పడింది. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ సంపన్నుల కొడుకు కనిపించాడు. ఈ పిల్లను ఒకప్పుడు నాకు ప్రదానం చేశారు, అందుచేత ఈమె నన్ను పెళ్లాడేటట్టు తీర్పు దయచేయించండి, లేదా ఈమెకు శిరశ్ఛేదం విధించండి అని సంపన్నుల కొడుకు తెరచాటున ఉన్న సుల్తాన్కు విజ్ఞాపన చేసుకున్నాడు. నేను ఇతన్ని పెళ్లాడను, కావలిస్తే నా తల తీసేయించండి. నేను ఇదివరకే ముసలాడి భార్యను అయ్యాను అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. ఈ ముసలాడెవరు అని సుల్తాను తెర వెనుక నుంచి అడిగాడు. నాకు తెలియదు, చీకటి పడే వేళ వచ్చి నాకు 5 రాగి డబ్బులు, ఒక కొవ్వొత్తి ఇచ్చి పోతుంటాడు అన్నదామె. అటువంటి వాడితో దారిద్ర్యం అనుభవించే కన్నా ఈ సంపన్న యువకుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగాడు సుల్తాను. నేను ముసలాడి భార్యగానే ఉంటాను, ఆయనే నాకు రాసి పెట్టిన మొగుడు అన్నదామె. నీ భర్త నీకు కనిపిస్తే గుర్తించగలవా అంటూ సుల్తాను తెరచాటు నుంచి యువతలికి వచ్చాడు. సుల్తాను యువకుడు
అయినప్పటికీ ఆమె తన భర్తను గుర్తించి, మహారాజా, మీరే ఆ ముసలాడు, అదిగో మీ చెంప మీద ఘాటు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. సుల్తాను నవ్వి, అవును, నేనే ఆ ముసలాన్ని. తలవని తలంపుగా నా పాలపడిన నీ బుద్ధి ఎటువంటిదో తెలుసుకునేటందుకే నీకు పరీక్షలు పెట్టాను. ఈ ద్రోహి పెళ్లికి నిన్ను అలంకరించి తీసుకుపోయిన స్త్రీలను నేనే పంపాను. నీ అందం ఎంత గొప్పదో నీ బుద్ధి కూడా అంత గొప్పది అన్నాడు. ఆయన సంపన్నుల కొడుకును ఖైదులోకి తోయించి కట్టెలు కొట్టేవాడి కూతురిని నిండు కొలువులో మళ్ళీ పెళ్లాడాడు. 40 రోజుల పాటు దేశమంతటా విందులు వినోదాలు జరిగాయి. కథ సమాప్తం. శుభం.